నమస్కారం. నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముగ్గురమ్మల మూలశక్తుల సమాహారమే ఆదిపరాశక్తి. సృష్టిలోని శక్తులన్నింటికీ ఆ జగన్మాతే మూల కారణం. ఆ శక్తిని ఆరాధించేవారు ఇహపర లౌకిక సౌఖ్యాలు పొందుతారని దేవీ భాగవతం వివరిస్తోంది. అలాంటి మహాశక్తి నానావిధ రూపాలలో వ్యక్తమయ్యే శుభతరుణం నవరాత్రులు. నవరాత్రులలో జగన్మాత ఈరోజు సౌమ్య రూపంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శక్తి రూపంలో కాత్యాయని దేవిగా ప్రకటితమవుతోంది. ఆ అలంకార విశేషాల్ని, నేపథ్యాంశాల్ని, ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల్ని నేటి ప్రత్యేక కార్యక్రమంలో అవలోకిద్దాం. సృష్టి స్థితిలయాత్మకంగా సకల జగత్తు కార్యనిర్వహణ భారాన్ని వహించే ఆదిశక్తి మహేశ్వరిని జగన్మాత భావనతో మనం ఆరాధిస్తాం. విశేషంగా ఈ నవరాత్రుల్లో ఆ పరాభట్టారికను వైభవోపేతంగా అలంకారిక నేపథ్యంగా సమార్చన చేస్తాం. ఆ సంవిధానంలోనే శ్రీదేవి శరన్నవరాత్రులలో ఈ 6వ రోజున పరాశక్తిని సౌమ్యరూపధారిణిగా లలితా త్రిపుర సుందరిగా పూజించుకుంటున్నాం. పరమ లాలిత్యమైన మహాలావణ్య శోభితమైన ఆ లలితాదేవి వైభవ ప్రాభవాలు వర్ణనాతీతం. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధర రుధుల మౌక్తిక శోభనాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ, నిరాకార, సగుణ నిరాకార, సగుణ సాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయాల్లో ఆరాధించుకుంటున్నాం. ఆ పరంపరలో పరిఢవిల్లుతున్నవే శక్తి రూప సంవిధానాలు. జగదంబ అవతార క్రమంలో లలితాదేవి రూపానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. త్రిపురాత్రయంలో 2వ శక్తి రూపిణి లలితామాత. ఈ లలితని త్రిపుర సుందరిగా వ్యవహరిస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వమే ఈ లలితాదేవి నెలకొని ఉండటంతో త్రిపుర సుందరిగా పేర్కొంటారు. అలాంటి లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రాధిదేవత. మంత్రపూర్వకంగా, స్తోత్రపూర్వకంగా, ఉపాసనాపరంగా, ఆరాధనాపూర్వకంగా కొలిచిన వారిని సర్వ విధాల ఈ తల్లి అనుగ్రహిస్తోంది. మహారాజ్ఞిగా, సర్వ సామ్రాజ్య లక్ష్మిగా లలితా త్రిపుర సుందరి అనుగ్రహిస్తోంది. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తల్లి, ఆశ్రిత కల్పవల్లి శ్రీ లలితా పరాభట్టారిక. లలితాదేవి రూపమే ముగ్ధ మోహన సౌందర్యానికి ప్రతీక. ప్రకృతి ఆకృతైన లలితాదేవి ప్రకృతి ఎంత అందంగా, హృద్యంగా ఉంటుందో చాటి చెప్పడానికి అన్నట్టుగా అంత మనోహరంగా ఉంటుంది. లలిత అమ్మవారి లీలా విశేషాలకు, రూప లావణ్య గుణ శోభితాలకు
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమే ప్రాతిపదిక. సచామర రమావాణి విరాజిత అన్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిల్చొని వింజామరలతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. చేతిలో ఒక చెరకు గడను ధరించి శివుని వక్షస్థలంపై ఆసీనురాలై అపురూప లావణ్య రాశిగా దర్శనమిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి ఈశ్వర పత్ని అయిన దుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత నయన మనోహరంగా ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ రోజుకి 5 రోజులు అయిపోయినాయి. ఇవాళ 6వ రోజు. అమ్మవారికి మధ్యమంలో ఉన్నటువంటి శ్రీచక్రరాజ అధిష్టాన దేవత, పంచదశాక్షరి మహామంత్ర స్వరూపిణి అయినటువంటి లలితా త్రిపుర సుందరి పరాభట్టారికగా అమ్మవారిని సకల శోభాయమానంగా అలంకరించడం జరిగింది. దాసన పువ్వు రంగులో ఎర్రని వస్త్రమాల్య భూషణాలు ధరించి లలిత గంభీరంతో ఉన్నటువంటి జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి. దేవాసుర సంగ్రామం జరిగేటప్పుడు అసురులు ప్రజ్వరిల్లినప్పుడు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించారు. దేవతలందరూ కూడాను. అసురులు దీనివల్ల యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను నిర్వీర్యమైపోతున్నాయి. దేవతలకు చెందాల్సినటువంటి ఆవిర్భావాలు ఏవి కూడాను చెందట్లేదు. వీళ్ళని ఈ యొక్క అసురుల్ని సంహరించడానికి ఒక మహాశక్తిని ప్రేరేపించవలసింది అని చెప్పని కోరితే, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆజ్ఞానుసారంగా త్రిమూర్త్యాత్మకమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలన్నీ కూడాను ఏకమయ్యి ఒక మాయాశక్తిగా లలితా త్రిపుర సుందరీదేవి ఉద్భవమైంది. ఆ అమ్మవారు అరివీర భయంకరమైనటువంటి అసురులందరినీ కూడాను సంహరించింది. మనకి లలితా సహస్రనామంలో చెప్పింది, భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అన్ని శక్తులు కూడాను ఆవిడే సేన అయ్యి, ఆ సేనావాహినిగా ఉన్నటువంటి ఆ అమ్మవారు అరివీర భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరించి మహోగ్ర రూపంలో, భయంకంపితమైనటువంటి స్వరూపంలో అమ్మవారు వచ్చి ఉంటే, ఆ రౌద్ర రూపాన్ని భరించలేక దేవతలందరూ చెల్లాచెదరైపోతున్నారట. ఆహ్వానించింది వారే. అటువంటి సందర్భంలో ఎవరు ఈ శక్తిని ఆపగలరు అని దేవతలందరూ కూడాను బ్రహ్మదేవుని ప్రశ్నిస్తే, గరగలమే మింగినటువంటి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు తప్ప ఎవరూ కూడాను ఈ శక్తిని ఆపలేరు. అందువల్ల సాక్షాత్తు పరమేశ్వరుడిని మీరు అర్థించండి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. అందువల్ల దేవతలందరూ కూడాను వెళ్ళి ఈశ్వరుని ప్రార్థించారట. భోలాశంకరుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఆ పరాశక్తిని చూసి ఎదుర్కొందామని వెళ్ళేటప్పటికీ ఆవిడ సింహాసనంలో కూర్చోబోతున్నదట. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ. ఆ సింహాసనంలో కూర్చోబోతుంటే ఇంత అరవీర భయంకరమైనటువంటి రూపంలో కనుక కూర్చుంటే ఆ అమ్మవారిని కొలిచేటటువంటి వారు ఎట్లా ఆరాధిస్తారు అని ఆ సమయం లేక ఈశ్వరుడు అమాంతం వెళ్ళి ఆ పల్లకీలో ఆ యొక్క ఆసనంలో అడ్డంగా పడుకున్నట్ట. అడ్డంగా పడుకుండేటప్పటికే అమ్మవారు అది చూడకుండా ఆ ఈశ్వరుడి వక్షస్థలం మీద కూర్చున్నదిట. ఆ ఈశ్వర స్పర్శ ఎప్పుడైతే ఆ అమ్మవారికి తగిలిందో, అమ్మవారు చల్లని ప్రసన్నమైనటువంటి గంభీరమైనటువంటి లలిత లావణ్యమైనటువంటి రూపంలో అమ్మవారు ప్రసన్నమైపోయి ఈశ్వర శక్తిలో ఐక్యమైపోయిందిట. అటువంటి మహా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరీదేవి. లలితాదేవి ఆత్మ సౌందర్యానికి ప్రతీక, సాటిలేని మహాశక్తి ఏకీకృత స్వరూపానికి సంకేతం. ఘనీభవించిన మాతృశక్తికి లలితాదేవి ప్రతిఫలనం. మూల విగ్రహ రూపిణిగా లలితాదేవి భాసిల్లుతోంది. అలాంటి లలితాదేవి అలంకారిక విశేషాల నేపథ్యాంశాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. లాలిత్యం, కారుణ్యం, అనురాగం, ఆత్మీయతల కలబోత లలితాదేవి. సకల జీవ కళలకు లలితాదేవి జీవధాత్రి. శరత్కాలంలో ప్రధానంగా ఆరాధించవలసిన దేవత లలితాదేవి. భూమ్యాకాశాలు నిర్మలమయ్యే ఋతువు శరదృతువు. శరత్కాలంలో పూజలందుకునే లలితాదేవి పరమ లావణ్య రూపిణి. పేరులోనే లావణ్యం, లాలిత్యం ఉన్నాయి. అందుకే ఆమె చంద్రకళా రూపిణి. చంద్రునిలోని 16 కళలు క్రమానుగతంగా వృద్ధి చెందుతాయి. చంద్రబింబాన్ని షోడసి కళ అంటారు. షోడసి అంటే లలితా పరమేశ్వరి. ఆమె
త్రిలోక జనని, త్రైలోక్య పావని. ఆ కనుసన్నల్లోనే సృష్టి స్థితి లయలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. చరాచర జగత్తుల్లో పంచభూతాల్లో దాగిన శక్తి లలితాదేవి. ఆ దేవి అనుగ్రహ విశేషం వల్లే అఖిల భువన భాండం కొనసాగుతోంది, సృష్టి చక్రం కొనసాగుతోందని దేవి భాగవతం విశ్లేషించింది. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాయై నమః అని. ఎందుకంటే అన్ని శక్తులు కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క ఐక్యమైనటువంటి శక్తే, శివశక్తి ఐక్య స్వరూపమే. ఆ ఈశ్వర శక్తి లేనిదే ఆ లలితా పరాభట్టారిక యొక్క శక్తి ప్రజ్వరిల్లదుట. అందుకని ఆ ఈశ్వరుడు తనలో ఉన్నటువంటి ఉగ్రశక్తులన్నీ కూడా, ఆ అమ్మవారిలో ఉన్న ఉగ్రశక్తులన్నీ కూడాను హరించేసేసి శివశక్తి ఐక్య స్వరూపంగా ఈశ్వరుడు పేరొందాడు. అందువల్లే మనకి ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపంలో కింద ఈశ్వరుడు పడుకున్నట్లు, ఈశ్వరుని మీద అమ్మవారు కూర్చున్నట్లు ఉంటుంది. ఈశ్వరుడి మీద అమ్మవారు కూర్చోలా, అమ్మవారు కూర్చుంటే ఈశ్వరుడే ఆవిడ యొక్క ఉగ్రశక్తులన్నీ హరించడం కోసం అని చెప్పి పల్లకీలో ఆయన స్పర్శ తగిలేటప్పటికైనా తనలో ఐక్యమైపోతాడు అని చెప్పని ఆ సింహాసనంలో అడ్డంగా వెళ్ళి కూర్చున్నాడు ఆయన. ఆయన వక్షస్థల యొక్క స్పర్శ తగిలేటప్పటికైనా అమ్మవారు లలిత లావణ్యమైనటువంటి రూపంలో అతి సౌందర్యమైనటువంటి రూపం ఎవరయ్యా అంటే దేవతల్లో లలితా త్రిపుర సుందరి అమ్మవారట. అటువంటి లావణ్యమైనటువంటి స్వరూపం లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క స్వరూపంలో శ్రీచక్రరాజంలో మధ్యమాంకమైనటువంటిది సౌభాగ్య విద్యా పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవత లలితా త్రిపుర సుందరి. అందుకనే నిత్యము కూడాను అమ్మవారి దేవాలయంలో గర్భాలయంలో లలితానామం ప్రజ్వరింపబడుతూ ఉంటుంది. లలితాయై నమః అంటే చాలట అమ్మవారు ప్రసన్నమైపోతుంది. అటువంటి రూపాన్ని అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమ పూజతో అమ్మవారిని సేవించి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. లలితా పరమేశ్వరి అలంకారం అమ్మవారి అలంకారాలలో మధ్యమ అలంకారం. అంటే అమ్మవారి శక్తి యుక్తులన్నీ పరాకాష్ఠకు అత్యున్నత స్థాయికి చేరుకున్న అలంకార రూపమది. నామ రూప లీలాతత్వ వైభవాలు సమున్నతంగా ప్రకటితమయ్యే ఈ అలంకారిక విశేషం మహోదాత్తమైనది. భక్తి ఆలంబనకు, ధర్మపాలనకు, యోగ సాధనకు, జ్ఞాన విచారణకు కావలసిన శక్తియుక్తులన్నీ లలితాదేవి అనుగ్రహం వల్లే చేకూరుతాయి. అనంత నామాల యుక్తంగా లలితాదేవి ప్రకటితమవుతుంది. సహస్రనామావళిలో 1000 పేర్లు ఆమె వైభవాన్ని ఆవిష్కరిస్తాయి. మొదటి 3 నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, సింహాసనేశ్వరి. ఈ 3 మాతృ ఆలంబనకు, సర్వాధికారానికి, సృష్టి పాలకత్వానికి క్రమంగా సంకేతాలు. ప్రాణుల దుఃఖాన్ని చెంతనే ఉండి నివారించే రూపం లలిత. అందుకే ఈ లలితాంబిక సర్వదా పూజనీయురాలు. విశ్వశాంతికి శుభకారిణి లలితా పరాభట్టారిక. లలితా త్రిపుర సుందరిని ఈరోజు ప్రధానంగా శ్రీ శివ శివశక్తైక్య రూపిణి లలితాంబిక అనే మూల మహామంత్రంతో ఆరాధించాలి. అతి మధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యాం అరుణామతిశయ కరుణాం అభినవ కళ సుందరీ ముపాసే అంటూ ఆ తల్లిని ఇవాళ ప్రార్థించాలి. ప్రధానంగా లలితాదేవిని ఈరోజు 11 నామాలతో పుష్పసహితంగా పూజించాలి. ఓం శ్రీ శివాయై నమః, ఓం శ్రీ భవ్యాయై నమః, ఓం శ్రీ సర్వమంగళకారిణ్యై నమః, ఓం శ్రీ పుష్పబాణాయై నమః, ఓం శ్రీ కమలాయై నమః, ఓం శ్రీ త్రిమూర్తి రూపాయై నమః, ఓం శ్రీ నిర్మలాయై నమః, ఓం శ్రీ కోమలాకృత్యై నమః, ఓం శ్రీ లలితాయై నమః, ఓం శ్రీ సర్వజ్ఞాయై నమః, ఓం శ్రీ సమస్త జగదాధారిణ్యై నమః. ఈ 11 నామాలతో అమ్మవారిని సన్నజాజులు, గులాబీలు, మందారాలు, చేమంతులు, బిల్వదళాలతో ఆరాధించాలి. అమ్మవారికి ప్రధానంగా పులిహోరాన్నం నివేదించాలి. లలితాయై చ విద్మహే కామేశ్వరై చ ధీమహి తన్నో దైవీ ప్రచోదయాత్ అనే లలితా గాయత్రిని స్మరిస్తూ అమ్మవారిని భక్తిపూర్వకంగా ప్రార్థించిన వారికి సకల సన్మంగళాలు చేకూరుతాయి. లలితాదేవి చేతిలోని చెరకుగడ అమ్మ అనుగ్రహ విశేషం. చెరకుగడ మాధుర్యవంతంగా ఉంటుంది.
అమ్మను ఆరాధించిన వారికి జీవనం మధురంగా సాగిపోతుంది. లలితాదేవి చేతిలో కమలం భూషణంగా ఉంటుంది. కమలం వికసిత హృదయానికి సూచిక. సాధకులకు అమ్మ అనుగ్రహం వల్ల వికసిత మనస్సు, ఈర్ష్య, అసూయ, మద మాత్సర్యాలు లేని హృదయం, కల్లా కపటాలు లేని మనస్తత్వం చేకూరుతాయి. సకల శక్తుల సమన్వయ రూపమైన లలిత అనుగ్రహం మనకు సర్వదా చేకూరాలి. లలితా త్రిపుర సుందరీదేవి అర్చామూర్తిగా, ఆది పరాశక్తిగా ఎన్నో ఆలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ రజత కవచాలంకృతంగా మహారాజ్ఞిగా దర్శనమిస్తుంది. గుంటూరు జిల్లా చౌడవరంలోని లలితా పరమేశ్వరీదేవి ఆలయంలో లలితాంబిక సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో త్రిపుర సుందరీదేవి భక్త జనాహ్లాదినిగా గోచరమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని లలితా త్రిపుర సుందరి ఆలయంలో లలితా పరమేశ్వరి రూపం సుప్రసన్నంగా భాసిల్లుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డిలోని లలితాంబిక ఆలయం, గొల్లపల్లిలోని లలితాంబిక తపోవనం, నిజామాబాద్లోని లలితా త్రిపుర సుందరీదేవి ఆలయాల్లో లలితా శక్తిమాత సుమనోహరాకృతిలో భక్తులకు దర్శనమిస్తుంది. నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శాక్తేయ రూపంలో ఆదిపరాశక్తి కాత్యాయనిగా నేడు ప్రకటితమవుతుంది. కాత్యాయని కామితార్థ ప్రదాయిని అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి కాత్యాయని రూపంలో భక్తులకు ఈరోజు కనువిందు చేస్తుంది. కాత్య మహర్షికి కారణ జన్మురాలిగా పరాశక్తి కుమార్తెగా జన్మించడంతో అంబికకు కాత్యాయని అనే పేరు స్థిరపడింది. కాత్యాయని దేవి కరుణామృతవల్లి. మార్కండేయ పురాణంలో కాత్యాయని దేవి వైభవాన్ని విస్తారంగా వర్ణించారు. శ్వేత వరాహ కల్పంలో దశభుజ దుర్గాదేవిగా కాత్యాయని అసుర సంహారం చేసింది. నీలలోహిత కల్పంలో భద్రకాళి రూపంలో శ్వేత ఖడ్గాన్ని ధరించింది. షోడశ భుజాలతో భయద రూపిణిగా అసురుల్ని అంతం చేసింది. రంభాకల్పంలో అష్టభుజ దుర్గాదేవిగా శక్తిమాత కాత్యాయని రూపం దాల్చింది. బ్రహ్మ విష్ణు రుద్రుల తేజస్సుతో సకల దేవతల సమన్వయ శక్తులతో కాత్యాయని రూపం విలసిల్లుతుంది. కాత్యాయని కరుణారసవల్లి. కాత్యాయని సకల కామ్య సిద్ధి ప్రదాయిని అంటూ భక్తులు ఆ తల్లిని ప్రార్థిస్తారు. శరన్నవరాత్రుల్లో ఆదిశక్తి కాత్యాయనిగా తేజరిల్లుతూ తనను కొలిచిన భక్తుల జీవన గమనాల్ని కమనీయవంతం చేస్తుంది. కత్య మహర్షి కుమారుడు కాత్య మహర్షి. కాత్య మహర్షి వంశీయుడు కాత్యాయన మహర్షి. కాత్యాయనుడు చేసిన తపస్సుకు మెచ్చి ఆయనకు ఆదిశక్తి వరాన్ని అనుగ్రహించింది. అతనికి కుమార్తెగా జన్మిస్తానని సెలవిచ్చింది. కాత్యాయనునికి వరపుత్రికగా జన్మించిన శక్తి రూపిణే కాత్యాయనీదేవి. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో చతుర్దశి నాడు కాత్యాయనీదేవి జన్మించింది. ఆశ్వీయుజ మాసంలో శుద్ధ అష్టమి, నవమి తిథుల్లో దేవతల పూజలందుకుని దశమి నాడు అసుర సంహారం చేసింది. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. చంద్రహాసమనే ఖడ్గాన్ని చేతబూని శార్దూల వాహనమెక్కి దానవుల్ని రూపుమాపే కాత్యాయనీదేవి సజ్జనులకు రక్షణ, దుర్జనుల పాలిటి భయంకర రూపిణి. కాత్యాయనీదేవిని ఈరోజు పసుపు వర్ణ పుష్పాలతో పూజించి పెసరపప్పు అన్నం నివేదన చేయాలి. కాత్యాయని వ్రతం చేయటం వల్ల ఆ అమ్మవారి యొక్క కరుణ వలన, దయ వలన వీళ్లకు స్త్రీలకు ఇహలోకంలో మంచి సంసార సౌఖ్యం, పరలోకంలో మోక్షం కూడా లభిస్తుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దిర్గి ప్రచోదయాత్ అన్నది దుర్గా సూక్తంలో చివరి మంత్రం.
అంటే ఏమిటి? ఎవరైతే కాత్యాయని పూజిస్తారో, కన్యాకుమారులుగా పూజిస్తారో వాళ్లకు ఆవిడ దుర్గాదేవత ప్రచోదయాత్, నీకు అన్నిటినీ, నీ యొక్క బుద్ధిని, నీ యొక్క సంకల్పాన్ని, నీ యొక్క జీవితాన్ని ప్రచోదయింపజేస్తుంది అనేటటువంటిది ఇది చాలా చాలా ముఖ్యమైనది. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని కాత్యాయనిగా హంసవాహనంపై ఊరేగింపు చేస్తారు. 12 సంవత్సరాల తర్వాత లోక కళ్యాణ దేవత అయిన కాత్యాయని దేవిని తేజస్సు, చైతన్యం నిండిన శిరస్సుదని అర్థం. ఈ అమ్మను ఆరాధించిన వారికి ఆ లక్షణాన్ని అనుగ్రహిస్తుంది. అష్టసిద్ధుల్ని, నవనిధుల్ని అందుకోవడానికి శక్తి ఆరాధనే తరుణోపాయం. శక్తి అనుగ్రహం లేనిదే ఏదీ సాధ్యం కాదు. అలాంటి శక్తిమాత లలితగా, కాత్యాయనిగా ఈరోజు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. ఆ ఇరువురు మాతల దివ్య ఆశీస్సులు మనపై సదా వర్షించాలి. రేపటి మరో నవరాత్రి వైభవం కార్యక్రమంలో అమ్మవారి అలంకార విశేషాల్ని అవలోకిద్దాం. నమస్కారం.